बन्धुस्त्वं गुरुश्च त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मधुगुणदोषचिन्तनविधौ नुम्नं मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् नमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम श्रीगुरुभ्यो नमः। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोनियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। स्वससुसतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमन्महाभारततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। ఇవాల్టి నుంచి 6వ అధ్యాయం రామాయణ కథాభాగానికి సంబంధించింది. ఈ 6వ అధ్యాయంలో మొదటి శ్లోకం నిన్నటి పాఠంలో ఋష్యముఖ పర్వతానికి రామలక్ష్మణులు రావడం, వారిని చూసి భయభ్రాంతులకి గురి అయిన సుగ్రీవాది వానరులందరికీ కూడా ధైర్యం చెప్పి భగవంతుడే శ్రీమన్ మహావిష్ణు యొక్క అవతారమైన వాడు రామచంద్రుడు, బ్రహ్మదేవుడి తండ్రి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మనల్ని ఉద్ధరించడానికి ఆయన వచ్చారు అని ఆంజనేయ స్వామి నమ్మవలుగుతారు సుగ్రీవాదులందరికీ కూడా. దాంతో స్థిమితత చెందిన సుగ్రీవాదులు, అలా అయితే నువ్వే దూతగా వెళ్ళి ఆ రామచంద్రుడి రాకకి ఉద్దేశం ఏమిటో కనుక్కో, ఎందుకని ఆయన ఇక్కడికి వచ్చాడు ఇవన్నీ స్పష్టంగా తెలుసుకో, మనకు ఆయన నుండి ఏదైనా సహాయం లభిస్తే అంతే మంచిది మనకు అందరికీ కూడా అని చెప్పి సుగ్రీవుడు పంపిస్తాడు ఆంజనేయ స్వామిని రామచంద్రుడి దగ్గర దూతగా. అటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నారు. ఉత్థాప్య చైనమరవింద దళాయతాక్షక్రాంకితేన వరదేన కరాంబుజేన కృత్వా చ సంవిదమనేన నుతోస్య చాంసం ప్రీత్యారురోహ సహసన్ సహ లక్ష్మణేన. ఉత్థాప్య చైనమరవింద దళాయతాక్షక్రాంకితేన వరదేన కరాంబుజేన కృత్వా చ సంవిదమనేన నుతోస్య చాంసం ప్రీత్యారురోహ సహసన్ సహ లక్ష్మణేన. రామచంద్రుడి దగ్గర వెళ్ళగానే శిరస్సాష్టాంగ నమస్కారాన్ని చేస్తారు ఆంజనేయ స్వామి. సుమధ్వజంలో ఈ ఘట్టాన్ని చాలా బాగా నారాయణ పండితాచార్యుల వారు వర్ణన చేశారు. భక్తి భరాభినున్న రామస్య వాణ్య మణిమంజుమాల ఇత్యాది శ్లోకాలలో ఆంజనేయ స్వామి భక్తిని విశేషంగా ప్రస్తావన చేస్తూ భక్తి భరాభినున్న అనేటటువంటి మాటని చెబుతారు. అలాంటి అత్యంత భక్తి భారముతో ప్రేరితులైన ఆంజనేయ స్వామి రామచంద్రుడికి శిరస్సాష్టాంగ నమస్కారాలు చేయగా
అంతే వాత్సల్యంతో, అంతే భక్త వత్సలుడైన పరమాత్మ కూడా అనుగ్రహం చేస్తూ ఆంజనేయ స్వామిని లేవనెత్తుతారు. ఉత్థాప్య చైనమరవింద దళాయ తాక్ష, అరవింద దళాయ తాక్ష, కమలములు, కమల పుష్పముల యొక్క దళములు చాలా విస్తారంగా ఉంటాయి అవి. అటువంటి కమల పుష్పముల యొక్క దళముల వలె ఉన్న ఆ రామచంద్రుడి కళ్ళు, అక్ష కళ్ళు, ఇక పద్మోదరము వలె చాలా కోమలంగా సున్నితంగా ఉన్న ఆ పరమాత్ముడి హస్త కమలములు, ఆ హస్తము మీద చక్రము మొదలైనటువంటి చిహ్నాలన్నీ కూడా కలిగి ఉన్నాయి. వరప్రదమైనటువంటి తన పద్మ హస్తముతో భగవంతుడు ఆంజనేయ స్వామిని లేవనెత్తడం అనేది జరిగింది. ఉత్థాప్య చైన మరవింద దళాయ తాక్షక్రాంకితేన వరదేన కరాంబుజేన, చక్రాంకితేన చక్రాది చిహ్నాలు కలిగినటువంటి చెయ్యి ఆ రామచంద్రుడిది. అటువంటి ఆ శ్రేష్టమైనటువంటి తన హస్తకమలములతో ఆంజనేయ స్వామిని కృపాకటాక్ష నిరీక్షణని చేస్తూ, దానికి తోడుగా వాత్సల్యాన్ని చూపుతూ ఆ ఆంజనేయ స్వామిని భుజాలు పట్టుకొని లేవనెత్తారు రామచంద్రుడు. అరవింద దళాయతాక్ష, ముందే చాలా విస్తారమైన కళ్ళు ఆ పరమాత్ముడివి. భక్తుణ్ణి చూసిన వెంటనే ఇంకా సంతోషంగా విస్తారమయ్యాయి ఆ భగవంతుడి కళ్ళు. అటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దృశ్యాన్ని వర్ణన చేస్తూ శ్రీమదాచార్యుల వారు ఈ రకంగా చెబుతారు. స్వయం వారు అనుభవించింది, ఆంజనేయ స్వామిగా ఉన్నప్పుడు స్వయం వారు అనుభవించింది మనకు ఇక్కడ స్పష్టంగా శబ్దాల్లో వారు చెబుతూ ఉన్నారు. ఇలా ఆ రామచంద్రుడు అతి భక్తి భారముతో వినమ్రులైన ఆంజనేయ స్వామిని భక్తవాత్సల్యముతో లేవనెత్తడం అనేది జరిగినది. కృత్వాచ సంవిధం అనేన నుతోస్య చాంసం, ఆ ఆంజనేయ స్వామితో మాట్లాడారు. మీరు ఎవరు, ఏ కారణాన ఇక్కడికి వచ్చారు అని ఓ 2 మాటలు అడిగారు. ఆ 2 మాటల వెనక ఇన్ని ఆలోచనలన్నీ కూడా ఆంజనేయ స్వామి పెట్టుకొని చెప్పారు అని వాల్మీకి రామాయణంలో ఈ సందర్భాన్ని వాల్మీకి ఋషి గారు వర్ణన అనేది చేస్తారు. మీరు విని ఉన్న విషయమే. నాదృగ్ వేద వినీతస్య నాయజుర్వేదధారిణః నాసామ వేద విదుషః శక్యమేవం ప్రభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువస్తత అన్యేష్వపి గాత్రేషు దోష సంవిదిత క్వచిత్ అని రామచంద్రుడు లక్ష్మణునికి ఆంజనేయ స్వామి మాట్లాడిన మాటలతో అంతగా సంతోషించి ఈ రకంగా ఉద్గారాన్ని, ఈ రకంగా హర్ష వాదనాన్ని, సంతోషాన్ని తెలుపుతారు. మామూలుగా ఆయన అడిగింది మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కారణాన ఇక్కడికి వచ్చారు ఇత్యాదులన్నీ కూడా ఆంజనేయ స్వామి 2 శ్లోకాల్లో అడిగారు. అంత మాత్రానికేనే ఇంతగా ఆయన బుద్ధిశక్తి అనేది ఉంది అని రామచంద్రుడు లక్ష్మణుడికి తెలియజేస్తారు. ఇలా ఉండగా ఆంజనేయ స్వామి రామచంద్రుణ్ణి స్తుతించగా ఆ స్తోత్రాన్ని స్వీకరించిన రామచంద్రుడు ఆంజనేయ స్వామి భుజాలని ఎక్కారు లక్ష్మణుడితో పాటు సహితంగా. ప్రీత్యారురోహ సహసన్ సహ లక్ష్మణేన, లక్ష్మణుడు ఒక భుజం మీద, రామచంద్రుడు ఒక భుజం మీద, ఇలా ఇద్దరిని కూడా తన భుజాల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి పైన ఋషముఖ పర్వత శిఖర భాగంలో ఎక్కడైతే సుగ్రీవుడు ఉన్నాడో అక్కడ తీసుకెళ్ళాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ వాదిరాజస్వామి వారు చాలా చక్కగా చెబుతారు. హసన్ అని అన్నారు.
హసన్ అంటే నవ్వుతూ నవ్వుతూ రామచంద్రుడు భుజాలను ఎక్కారు అని. ఈ నవ్వు వెనుక ఏమిటండి కారణం, ఎందుకు నవ్వాలి అని అడిగితే దానికి వాదరాజస్వామి వారు తమ వ్యాఖ్యానంలో చాలా చక్కగా కారణం అనేది చెబుతారు. ఇది నీకేం కొత్తది కాదు ఆంజనేయ, ముఖ్య ప్రాణ రూపంలో ఉన్నప్పుడు కూడా నన్ను జీవుణ్ణి ఇద్దరినీ కూడా భుజాల మీద ఎక్కించుకొని శరీరాంతరం గచ్చసి, ఒక శరీరం నుండి మరొక శరీరానికి నువ్వు వెళుతూ ఉంటావు, ఇక్కడ ఒక చోటు నుండి మరొక చోటుకి మమ్మల్ని తీసుకెళ్తున్నావు అని రామచంద్రుడు ఉద్దేశం ఉంది అని వాదరాజస్వామి వారు చెబుతారు. ఇక్కడ లక్ష్మణుడు అంటే జీవుడు అనే అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా సకల జీవులకి కూడా అభిమాని దేవత అయిన వారు శేషదేవుడే. అలాంటి సకల జీవులకి కూడా ఆయన అభిమాని దేవత అయి ఉండగా సకల జీవులకు ప్రతినిధి శేషదేవుడు. అలా శేషదేవుడు అంటే సకల జీవరాశులు అని అర్థం, రామచంద్రుడు అంటే భగవంతుడు అని అర్థం. ఇక్కడ ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకెళ్లారు. సామాన్యంగా ప్రతి జీవరాశిని తన భుజాల మీద ఎక్కించుకొని రామచంద్రుణ్ణి భగవంతుణ్ణి తన భుజాల మీద ఎక్కించుకొని ఒక శరీరం నుండి మరొక శరీరానికి తీసుకెళ్తూ ఉంటారు ఆంజనేయ స్వామి. ఈ రకంగా నువ్వు చేసే పనియే ఇది, నీకేం కొత్తది కాదు అని చెప్పి ఈ అభిప్రాయాన్ని పెట్టుకుని నవ్వారు రామచంద్ర స్వామి అని వాదరాజస్వామి వారు తమ వ్యాఖ్యానంలో చెబుతారు. ఈ రకంగా మమ్మల్ని మనతో పాటు భగవంతుణ్ణి కూడా శరీరం నుండి మరొక శరీరానికి తీసుకెళ్లేటటువంటి పని ముఖ్య ప్రాణమూర్తిది. ఆ పనినే ఇప్పుడు కూడా ఆయన చేశారు. ఇక్కడ జీవులు అంటే జీవులకి ప్రతినిధి శేషదేవుడు, సకల జీవరాశులకి ఆయన అభిమాన దేవత కాబట్టి. ఇక భగవంతుడంటే భగవంతుడే. ఈ రకంగా ఒక స్థలం నుండి మరొక స్థలానికి తీసుకెళ్ళడం అంటే ఒక శరీరం నుండి మరొక శరీరానికి తీసుకెళ్ళడం అని ఈ రకంగా చమత్కరించి రామచంద్రుడు నవ్వారు. ఆయన నవ్వు వెనక ఈ అభిప్రాయం అనేది ఉంది అని వాదరాజస్వామి వారు చెబుతారు. ఇలా ఉండగా ఆరోప్య చాంసయుగలం భగవంతమేనం తస్యానుజం చ హనుమాన్ ప్రేయౌ కపీంద్రం సఖ్యం చకార హుతభుక్ ప్రముఖే చ తస్య రామేణ శాశ్వత నిజార్తి హరేణ శీఘ్రం. ఆరోప్య చాంసయుగలం భగవంతమేనం తస్యానుజం చ హనుమాన్ ప్రయౌ కపీంద్రం సఖ్యం చకార హుతభుక్ ప్రముఖే చ తస్య రామేణ శాశ్వత నిజార్తి హరేణ శీఘ్రం. ఆరోప్య చాంసయుగలం భగవంతమేనం తస్యానుజం చ హనుమాన్ ప్రయౌ కపీంద్రం. కపీంద్రుడు అంటే కపులకు రాజు అయిన సుగ్రీవుడు. సుగ్రీవుడి దగ్గరికి రామచంద్రుడితో పాటు ఆయన అనుజుడైన లక్ష్మణుడు ఇద్దరినీ కూడా వారు భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా సఖ్యం చకార హుతభుక్ ప్రముఖే చ తస్య, అగ్ని సాక్షిగా ఇద్దరి మధ్యలోనూ కూడా స్నేహ బాంధవ్యాన్ని కలగజేశారు, స్నేహబంధనాన్ని కలగజేశారు ఆంజనేయ స్వామి. భగవంతమిత్తనేన పూజ్యత్వ బుద్ధ్యైవ స్కందే రామస్య ఆరోపణం లక్ష్మణస్య తు అనుజ పదోపలక్షిత విష్ణుభక్తత్వాద్ బుద్ధ్యా ఇది సూచితం. ఇక్కడ కూడా వాదరాజస్వామి వారు విశేషంగా చెబుతారు. భగవంతుడిని భుజాల మీద ఎక్కించుకోవడం అంటే భగవంతుడు అని చెప్పి పూజ్య భావనతో ఎక్కించుకోవడం, లక్ష్మణుణ్ణి ఎక్కించుకోవడం అని అంటే విష్ణు భక్తుణ్ణి తన భుజాల మీద ఎక్కించుకోవడం అనే అభిప్రాయం. ఇలాంటి శాశ్వత నిజార్తి హరేణ అని అంటారు. సుగ్రీవుడికి ఇదేదో తాత్కాలికమైన దుఃఖం, వ్యసనం అనేది వచ్చింది, కష్టం అనేది వచ్చింది. ఆ కష్టం పరిహారం చేయడం ఎంత పెద్ద సమస్య కాదు. శాశ్వత నిజార్తి హరేణ శీఘ్రం, శాశ్వతముగా ఏకప్రకారంగా ఉండే రామచంద్రుడు నిజార్తి, నిజ అంటే తన భక్తుడు, అలాంటి తన భక్తుడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ఆర్తి అంటే దుఃఖం
దీన్ని హరణం చేస్తాడు, పరిహారం చేస్తాడు అనేటటువంటి అభిప్రాయాన్ని చెబుతారు. శాశ్వత నిజార్తి హరేణ అనేటటువంటి మాటకి భాగవతంలోనూ కూడా శాశ్వత్ అనే మాటకి ఏకప్రకారంగా ఉండేవాడు అని మనం మొన్న తెలుసుకున్నాం. ఈ రకంగా శాశ్వత అంటే ఏకప్రకారంగా ఉండే భగవంతుడు, నిజార్తిహరహ తన భక్తులైన వాళ్ళ యొక్క కష్టాలని పరిహారం చేసేటటువంటి వాడై ఉన్నారు అనేటటువంటి మాటని చెబుతారు. ఇలా సుగ్రీవుడికి రామచంద్రుడికి కూడా స్నేహబంధనాన్ని కలగజేశారు. ఆ తర్వాత సుగ్రీవుడి కష్టాలేమిటో కనుక్కుంటాడు రామచంద్రుడు. అన్నీ తెలుసు, కానీ స్నేహితుడి ధర్మం కదా, తన స్నేహితుడికి కలిగిన కష్టం నష్టం ఏమున్నానో కూడా వాటిని తెలుసుకోవడం అనేది స్నేహితులకి ధర్మం. ఆ లోక శిక్షణని చేయడానికి సుగ్రీవుడికి సంబంధించిన నానా విధాలుగా ఉండే కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తెలుసుకుంటాడు రామచంద్రుడు. శ్రుత్వాస్య దుఃఖమతదేవ వరః ప్రతిజ్ఞాం చక్రే సవాలి నిధనాయ హరీశ్వరోపి సీతానుమర్గణ కృతేథ సవాలినైవ క్షిప్తాం ఇదుందుబితనుం సమదర్శయచ్చ. శ్రుత్వాస్య దుఃఖమతదేవ వరః ప్రతిజ్ఞాం చక్రే సవాలి నిధనాయ హరీశ్వరోపి సీతానుమర్గణ కృతేథ సవాలినైవ క్షిప్తాం హి దుందుబితనుం సమదర్శయచ్చ. శ్రుత్వాస్య దుఃఖమతదేవ వరః ప్రతిజ్ఞ. దేవవరుడు, దేవశ్రేష్ఠుడైనటువంటి భగవంతుడు సుగ్రీవుడి యొక్క దుఃఖాన్నంతయు కూడా శ్రుత్వా విని వెంటనే వాలి నిధనాయ ప్రతిజ్ఞం అకరోత్. వాలిని నేను సంహరించి నీ రాజ్యాన్ని నీకు తిరిగి వచ్చేట్టు చేస్తాను అని ప్రతిజ్ఞని చేశాడు భగవంతుడు. దానికి బదులుగా సుగ్రీవుడు కూడా సీతానుమార్గణ కృతే, సీతామ్మవారిని అన్వేషణ అనేది చెయ్యాలి, సీతా అమ్మవారి యొక్క అపహరణ అనేది జరిగినది కాబట్టి సీతా అమ్మవారి అన్వేషణని చేసి రావణాసురుడి దగ్గర ఉంటే వాడిని యుద్ధంలో ఓడించి సీతారాములకి సమాగమం కలగజేయాలి అని చెప్పి సుగ్రీవుడు కూడా ప్రతిజ్ఞ అనేది చేశాడు. ఇదే కారణం కబంధుడు ఋషముఖ పర్వతానికి వెళ్ళు అని దారి చూపించాడు. కిష్కింధకి వెళ్ళవలసినటువంటి దారిని చూపించలేదు. ఎందుకు అంటే సుగ్రీవుడికి కష్టం తెలుసు, కానీ వాలికి ఆ కష్టం లేదుగా. రాజ్యము ఉన్నది, తన భార్య ఉన్నది, అంతేకాకుండా అన్యాయంగా తన తమ్ముడి భార్యని కూడా తన వశం చేసుకున్నాడు. ఇలా భార్యని పోగొట్టుకొని రాజ్యాన్ని పోగొట్టుకొని ఆ భార్య వియోగం అనేది ఏమిటో అనేది తెలుసు సుగ్రీవుడికి. వాలికి అది తెలియదు. రామచంద్రుడు ఒకవేళ వాలి దగ్గర వెళ్ళినా వాలి దానికి తగ్గట్టు అనుకూలంగా వ్యవహరిస్తాడో లేడో కూడా తెలియదు. ఇలా ఉండగా సుగ్రీవుడికి భార్యా వియోగం అనే కష్టం తెలుసు. ఒకడి కష్టం అర్థం చేసుకోవాలి అంటే ఆ కష్టం ఎలాంటిదో అనేది వీడు ఇంకొకడు అనుభవించాలి. ఒకడికి అనుభవం అయితే వాడు మరొకడి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ లెక్కలో ఋషముఖ పర్వతంలో ఉండే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు అని కబంధుడు చెప్పాడు. చెప్పిన ప్రకారంగానే అలాగే జరిగినది. సీతని పోగొట్టుకుని రాముడు, రుమని పోగొట్టుకుని సుగ్రీవుడు, కాబట్టి ఇద్దరికి ఒకరికి సహాయం చెయ్యాలి అని గట్టి కోరిక అనేది ఉంటుంది అని లౌకిక ఉదాహరణాన్ని కూడా ఈ సందర్భంలో తెలుపుతూ ఉన్నారు. మొత్తానికి ఇద్దరు కూడా పరస్పరంగా ప్రతిజ్ఞ అనేది చేశారు. వాలిని సంహరిస్తాను అని రామచంద్రుడు, సీతా అన్వేషణకై తన వంతు సహాయం చేస్తాను అని సుగ్రీవుడు. ఈ రకంగా పరస్పరంగా ఒకరితో ఒకరు సఖ్యం అనేది చేసుకొని
ఆ తర్వాత ఇక వాలి సంహారం చెయ్యాలి అని అనుకోగా వెంటనే వాలి దగ్గరికి తీసుకెళ్ళలేదు సుగ్రీవుడు. ఎందుకు అంటే ఆ, సుగ్రీవుడికి తెలుసు, ఒక అంచనా ఉంది రామచంద్రుడి సామర్థ్యం ఏమిటో అనేది. కానీ అది ప్రత్యక్షంగా చూడలేదు. కాబట్టి ప్రత్యక్షంగా చూస్తే అది ఇంకా నిశ్చింతగా ఉంటుంది అని చెప్పి సుగ్రీవుడు తన మనస్సులో ఉండే శంక పరిహారం చేసుకోవడానికి భగవంతుణ్ణి ఈ రకంగా 2 పనులు చేయవలసిందిగా తను ప్రార్థన అనేది చేస్తా. ఏమిటవి అని అంటే, క్షిప్తాం హి దుందుభి తనుం సమదర్శయచ్చ. ఏనాడైతే దుందుభిని సంహారం చేశాడో వాలి, అటువంటి ఆ దుందుభి యొక్క కళేబరాన్ని గట్టిగా విసిరి కొడితే అది వచ్చి ఋష్యముఖ పర్వతం మీద పడింది. అటువంటి ఆ కళేబరాన్ని పడవేసి అపవిత్రం చేశావు పర్వతాన్ని అని చెప్పి మతంగ ఋషి గారు శాపం అనేది ఇచ్చారు. అటువంటి ఆ దుందుభి శరీరం అనేది అక్కడే ఉన్నది. ఋషముఖ పర్వతం అంటే ఆయన కళేబరం. ఆ కళేబరాన్ని చూపిస్తాడు సుగ్రీవుడు. ఎందుకు అంటే, మీ సామర్థ్యం ఏమిటో అని చూస్తే అర్థమైంది, కానీ అది నిజంగా నాకు అనుభవానికి రావాలి, ఇంకా విశ్వాసం అనేది నాకు పెరగాలి, కాబట్టి ఆ పని చెయ్యి అని అడగగా అలాగే అని దుందుభి తనుని చూపించగా ఆ దుందుభి శరీరాన్ని తన బొటనవేలుతో తాకుతాడు. అంత మాత్రాన అది 100 యోజనాల దూరంగా వెళ్ళి పడిపోతుంది. ఎందుకు అంటే వాలి దీన్ని ఇంత గట్టిగా విసిరి కొట్టాడు. అంత గట్టిగా నువ్వు విసిరి కొట్టగలవా, వాలికి సమానంగా నువ్వు యుద్ధం చేయగలవా అనేటటువంటి ఒక నిర్ధారణ చేసుకోవడానికి సుగ్రీవుడు ఈ పనిని చెప్పాడు రామచంద్రుడికి. అలాగే కాని అని చెప్పి ఆ సుగ్రీవుడు చూపించిన దుందుభి శరీరం ఏదైతే అక్కడ అలాగే ఉన్నదో దాన్ని తన బొటన వేలుతో ఇలా తాకుతాడు రామచంద్రుడు. కాలి బొటన వేలుతో తాకినంత మాత్రాన 100 యోజనాల దూరంగా వెళ్ళి అది పడిపోతుంది. వీక్షైవ తాం నిపతితాం అథ రామదేవః సోంఘుష్టమాత్ర చలనాద్ అతిలీలయైవ సంప్రాస్య యోజన శతేథ తయైవ చోర్వీం సర్వాన్ విదీర్య దితిజాన్ అహనత్ రసాస్థాన్. వీక్షైవ తాం నిపతితామథ రామదేవః సోంగుష్ఠమాత్ర చలనాద్ అతిలీలయైవ సంప్రాస్య యోజన శతేథ తయైవ చోర్వీం సర్వాన్ విదార్య దితిజాన్ అహనత్ రసాస్థాన్. ఈ రకంగా దుందుభి శరీరం అనేది చూడగా వీక్షైవ తాం నిపతితాం అథ రామదేవః సోంగుష్టమాత్ర చలనాద్ అతిలీల. అతి లీలాజాలంగా, ఎక్కువ శ్రమ పడకుండా అతి లీలాజాలంగా తన అంగుష్టాన్ని బొటన వేలుని కాస్త ఇలా కదిలించినంత మాత్రాన అంత ప్రహారానికేనే అది యోజన శతం 100 యోజనాల దాకాను కూడా వెళ్ళి పడింది. పడడం అనేది ఎలా పడింది, ఏదో ఊరికే పడిపోవడం అని కాదు, ఆ పడడము కూడా చాలా గట్టిగా పడి భూమిని చీల్చుకుంటూ వెళ్ళి రసాతలం దాకాను కూడా సాగి అక్కడ ఉండేటటువంటి సకల దైత్యులందరినీ కూడా ఇదే దుందుభి కళేబరంతో సంహారం అనేది చేశాడు రామచంద్రుడు. ఈ రకంగా చాలా అద్భుతమైనటువంటి తన సామర్థ్యాన్ని చూపుతాడు భగవంతుడు. ఈ రకంగా కాలితో ఎందుకు చూపించాడు, బాణం వేయొచ్చు కదా, బాణంతో విసిరి కొట్టేట్టు చేయొచ్చు కదా అని అడిగితే, బాణం విసిరి కొట్టడం అనేది కొంచెం ఎక్కువ శ్రమ అవుతుంది. అలా కాకుండా నఖాగ్ర స్పర్శ మాత్రేణ, కాలి బొటన వేలి స్పర్శ మాత్రముతోనే బ్రహ్మాండ కర్పరాన్ని భేదం చేసినటువంటి వాడు భగవంతుడు. అలాంటి సునాయాసంగా బ్రహ్మాండ కర్పణమే పరమాత్ముడి ప్రహారాన్ని తట్టుకోలేకపోయింది. అలాంటిది దుందుభి తనుని విసిరి కొట్టడం అదేమంత పెద్ద సమస్య కాదు అని చూపించడానికి, సుగ్రీవుడికి ధైర్యం రావడానికి ఈ రకంగా రామచంద్రుడు చేశాడు.
అతయవ కృతక ఆకరణాంతం ఆకృష్ట విసృష్ట శిరస్సేవ సత్వవత క్షేపణీయాశ్మనైవ చ ఏకాగ్రస్పర్శ మాత్రేణ బ్రహ్మాండ కరపర నిర్భేదిరాంగ్ నిర్భేది రామాంగుష్ట శక్త్యాతి. ఇంకొక విషయాన్ని చెబుతారు వాదిరాజ స్వామి వారు ఈ సందర్భంలో. బ్రహ్మాండ కర్పరాన్నే చీల్చివేసిన రామచంద్రుడి పాదాంగుష్టం, ఆ పాదాంగుష్టం యొక్క శక్తి తోడైంది ఈ దుందుబి యొక్క కళేబరానికి. అంటే అది ఉన్న చోట్లోనే ఉన్నది. రామచంద్రుడి నఖస్పర్శం ఇలా అయ్యింది. ఈ నఖస్పర్శం అయ్యేసరికి రామచంద్రుడి నఖముల యొక్క బలాన్ని పుంజుకుంటుంది, పొందింది ఆ దుందుబి శరీరం. కాబట్టి అంత గట్టిగా అది తయారై భగవంతుడి స్పర్శ మాత్రానికేనే 100 యోజనాల దూరంలో వెళ్ళి అక్కడ భూమిని చీల్చుకుంటూ వెళ్ళి ఆ చీల్చే సామర్థ్యం దానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎముకల గూడికి అని అడిగితే బ్రహ్మాండ కర్పణాన్ని చీల్చిన రామచంద్రుడి అంగుష్టముతో వచ్చింది ఆ దుందుబి శరీరానికి. దాంతోనే రసాతలంలో ఉండేటటువంటి రాక్షసులు సర్వింపబడ్డారు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఈ రకంగా ఆ దుందుబి శరీరాన్ని కాలితో తాకగా 100 యోజనాల దూరంలో వెళ్ళి అక్కడ పడింది. ఆ 100 యోజనాల దూరంలో ఉండేటటువంటి దైత్యులని ఎందుకు ఈయన సంహారం చెయ్యాలి, వాళ్ళు సామాన్యుల బలిష్ఠుల అని అడిగితే వాళ్ళ గురించి కూడా చెబుతారు శ్రీమదాచార్యులు వారు. శరవప్రసాద జబలాదితిజాన్ అవధ్యాన్ సర్వాన్నిహత్య కుణపేన పునశ్చ సఖ్యా భీతేన వాలి బలతః కథితః స్మ సప్త తాళాన్ ప్రదర్శదితిజాన్ సుదృఢాంశ్చ వజ్రాత్. శరవప్రసాద జబలాదితిజాన్ అవధ్యాన్ సర్వాన్నిహత్య కుణపేన పునశ్చ సఖ్యా భీతేన వాలి బలతః కథితః స్మ సప్త తాళాన్ ప్రదర్శదితిజాన్ సుదృఢాంశ్చ వజ్రాత్. ఆ రసాతలంలో ఉండేటటువంటి దైత్యులు దితి దేవి గారి కుమారులు వాళ్ళందరూ కూడా మృత్యురహితులై వరాన్ని పొంది ఉన్నారు. అంటే శర్వప్రసాద, శర్వ అంటే రుద్రదేవుడు, రుద్రదేవుడి వరప్రభావముతో ఆ రసాతలంలో ఉండేటటువంటి దైత్యులు వాళ్ళకి మరణం అనేది లేకుండా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు లోకకంటకులుగా మారడానికి అవకాశం ఉంటుంది. అలా జరగకూడదు అని చెప్పి రుద్రదేవుడి వరాన్ని మీరి వాళ్ళందరి సంహారాన్ని చేశాడు భగవంతుడు. కుణపేన అనే శబ్దాన్ని పెడతారు శ్రీమదాచార్యులు వారు. సామాన్యంగా కుణపం అని అంటే ఆ శరీరానికి ఏం సంబంధం లేదు, అంతా ఎముకల గూడుగా ఉన్నది. అలాంటి ఎముకల గూడుగా ఉండేటటువంటి దానికి అంతటి దైత్యుల్ని సంవరించే సామర్థ్యం అనేది లేదు. కానీ రామచంద్రుడి పాదస్పర్శం అనే బలం ఉందిగా, పాదస్పర్శం అనే బలాన్ని పుంజుకొని ఆ కుణపం ఎముకల గూడు నిస్సత్వమైనటువంటిది అయినప్పటికీ కూడా ఆ దైత్యులందరినీ కూడా సంహారం చేయడానికి వీలైంది అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఈ రకంగా భూమిని భేదించిన తన నఖముల యొక్క శక్తిని పుంజుకొని, అంటే వాటి చేత ఆ శక్తి చేత ప్రేరితమైన ఆ కొణపం ఎముకలు గూడు, అది ఆయన సామర్థ్యం కాదు. అంటే దుందుబి ఎముకలు ఎంత గట్టిగా ఉన్నాయి అని అనుకోకండి, దుందుబి ఎముకలే. కానీ భగవంతుడి పాదస్పర్శం అలాంటి బలహీనమైన ఎముకలకి కూడా మహాబలాన్ని తెచ్చిపెట్టాయి. ఆ బలంతోనే ఆ ఎముకలు, అతడి అస్థికలు అవి అక్కడ రసాతలంలో ఉండేటటువంటి దైత్యులందరినీ కూడా సంహారం అనేది చేయడానికి వీలైంది అనేటటువంటి విషయాన్ని కుణప అనే శబ్దంతో ఆచార్యుల వారు తెలుపుతూ ఉన్నారు అని వాదరాజస్వామి వారు తమ వ్యాఖ్యానంలో చెబుతారు. ఈ రకంగా అద్భుతమైనటువంటి పనిని చేసిన
సుగ్రీవుడికి ఇంకా నమ్మకం కుదరలేదు. ఇంకొక పరీక్షని కూడా పెడతాడు. ఎందుకు అంటే వాలి బలం ఎలాంటిదో అనేది సుగ్రీవుడికి తెలుసు. ఒకసారి చావు తప్పి తను తప్పించుకున్నాడు. అంతటి మహాబలిష్ఠుడు వాలి. అతడి బలం ఎంత గొప్పది అనేది సుగ్రీవుడికి తెలుసు. కాబట్టే ఆ సుగ్రీవుడు ఇంకా భయముతోనే రామచంద్రుడి చేత మరొక కార్యాన్ని సాధించాలి అని అనుకున్నాడు. ఏమిటది అంటే సప్తతాళాన్, 7 తాళ వృక్షాలు. ఆ తాళ వృక్షాలు అనేవి సామాన్యమైన వృక్షాలు కావు. దితిజాన్ సుదృఢాంశ వజ్రాత్, వజ్రాయుధము కంటే చాలా దృఢమైనవి. దైత్యులు, దితిదేవి గారి కుమారులు నానా రీతిగాను కూడా తపస్సు చేసి బ్రహ్మదేవుడి చేత వరాన్ని పొందినవారు. అలాంటి ఆ 7 వృక్షాలు ఒకటి ఒకటి తిన్నగా లేవు. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పరిసరంలో ఉన్నాయి. అలాంటి ఆ వృక్షాలకు సంబంధించిన ఆకుల్ని కదిలిపించాలి అంటే ఎంతో బలం పెట్టేవాడు వాలి. ఆ ఆకుల్ని కదిలిపించడానికి, ఆకుల్ని చలింపజేయడానికేనే చాలా బలం పెట్టేవాడు. అది అతడికి నిత్య వ్యాయామం. రోజు రోజుకి వ్యాయామం పెంచుకుంటూ వెళతారు కదా. ఆ ఆకుల్ని కదిలేట్టు చేయడం, దాన్ని రాలగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు వాలికి. ఆ విషయాన్ని చెబుతారు. ఏకైకమేషు సవికంపయితుం సమర్థః పత్రాణి లోప్తుమపి తూత్సహతేన శక్తః విశ్వస్థితాన్ యది భవాన్ ప్రతిభేత్సతీమాన్ ఏకేషు న తర్హి వాలివధే సమర్థః. ఏకైకమేషు సవికంపయితుం సమర్థః పత్రాణి లోప్తుమపి తూత్సహతేన శక్తః విశ్వస్థితాన్ యది భవాన్ ప్రతిభేత్సతీమాన్ ఏకేషు న తర్హి వాలివధే సమర్థః. అవి ఎలా ఉన్నాయి అంటే విశ్వస్థితాన్, వేరువేరుగా ఉన్నాయి. అలా వేరువేరుగా ఉన్నటువంటి వాటిని, వాటి ఆకుల్ని మహాబలశాలి అయిన వాలి చాలా ప్రయత్నం చేసి వికంపయితం, కొంచెం చలించేట్టు చేసేవాడు. కానీ పత్రాన్ని లోప్తుమపి తూత్సహతేన శక్తః, ఆ ఆకుల్ని రాలగొట్టాలి అని ఎంత ప్రయత్నం చేసినా అది వాలికి సాధ్యమయ్యేది కాదు. అలాంటి మహాబలిష్టమైనటువంటి తాళ వృక్షాలు అవి. అలాంటి మహాబలిష్టమైన తాళ వృక్షాలని మీరు ఒక బాణంతోనే వాటిని ధ్వంసం చేస్తే, లేదా విశ్వస్థిత వేరువేరుగా ఉన్నటువంటి వాటిని భవాన్ ప్రతిభేత్సతీమాన్ ఏకేషుణ తర్హి వాలి వదే సమర్థః, ఒకే ఒక బాణంతో వాటిని ధ్వంసం చేయగలిగారంటే అప్పుడు నాకు నిశ్చయం అవుతుంది, నమ్మకం కుదురుతుంది, మీరు వాలిని ఎలాగైనా సంహరించగలరు అని సుగ్రీవుడు చెబుతాడు రామచంద్రుడితో పాటు. ఎందుకు ఇలా, ఇదేంటి లెక్క అని అడిగితే నానా రకాలుగాను కూడా యుద్ధ నీతిలో కొన్ని విషయాలు అనేవి చెబుతారు. అలాంటి యుద్ధ నీతిలో ఉండే విషయాన్నే ప్రస్తావన చేస్తాడు సుగ్రీవుడు. ఈ లెక్క ఏంటిది? ఆకుల్ని కదిలిపించడం వాలికి కుదిరేది కాదు. అలాంటి వేరువేరుగా ఉండేటటువంటి బాణాలు, వేరువేరుగా ఉండేటటువంటి వృక్షాలు, అటువంటి వృక్షాలని ఒక బాణంతో నువ్వు ధ్వంసం చేస్తే అప్పుడు ఖచ్చితంగా వాలిని నువ్వు సంహరించగలవు అనే నమ్మకం నాకు కుదురుతుంది అని సుగ్రీవుడు అన్నాడు. ఎందుకలా, ఏమిటి దానికి ఉద్దేశం అని అడిగితే కారణం చెబుతా. జేతుం చతుర్గుణ బలో హి పుమాన్ ప్రభుస్యాత్ హంతుం శతాధిక బలోతి బలం సుశక్తః తస్మాదిమాన్ హరిహయాత్మజ బాహ్ఫలోప్య పత్రాన్ విభిద్య మమ సంశయమాశు భింది. జేతుం చతుర్గుణ బలో
हि पुमान् प्रभुः स्यात् हन्तुं शताधिकबलोति बलं सुशक्तः तस्मादिमान् हरिहयात्मजबाह्फलोप्य పత్రాన్ వివిద్య మమ సంశయమాశు భింది. ఏమిటి ఆ లెక్క అని అడిగితే, జేతుం చతుర్గుణవతో, ఒక వ్యక్తిని గెలవాలి అంటే చతుర్గుణ బల, అతడి కంటే 4 రెట్లు అధికమైన బలం ఉంటే చాలు, అతడు గెలవగలడు. కానీ గెలవడం కాదు, సంహరించాలి. వాలిని సంహరించాలి అంటే శతాధిక బలోతి బలం సుశక్త, 100 రెట్ల కంటే అధికమైన బలం ఉంటే, ఏ వ్యక్తిని సంహరించాలో ఆ వ్యక్తి కంటే 100 రెట్లు అధికమైన బలం అనేది ఉంటే అప్పుడు ఆ బలశాలి అయిన వాడు తన ప్రత్యర్థిని ప్రతిరోధాన్ని సంహారం అనేది చేయగలడు. మొత్తానికి గెలవడానికి 4 రెట్లు అధిక బలం ఉంటే చాలు, సంహరించడానికి 100 రెట్ల కంటే అధికమైన బలం అనేది ఉండాలి. అప్పుడే సంహారం అనేది చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ పరీక్షని నువ్వు అంటే ఈ రకమైనటువంటి కార్యాన్ని సాధించావంటే తప్పకుండా నాకు నువ్వు వాలిని సంహరించగలవు అని చెప్పి నమ్మకం కుదురుతుంది అని అంటాడు సుగ్రీవుడు. మొత్తానికి ఏం చెయ్యాలి అంటే, తస్మాత్ ఇమాన్ హరిహయాత్మజ బాహ్ఫలోప్య, హరిహయ అంటే సుగ్రీవుడు, పచ్చటి రంగులో ఉండేటటువంటి గుర్రాలతో జత చేయబడిన రథాన్ని, 10,000 రథాలని, 10,000 గుర్రాలతో ఉండే రథాన్ని అధిరోహించేవాడు ఇంద్రుడు. హరిహయ అని ఆయన పేరు. హరిహయుడి కుమారుడు అంటే వాలి. ఈ వాలి యొక్క బాహ్ఫలోప్య, తన బాహుబలంతోనూ కూడా ప్రయత్నం చేసిన ఒక్క ఆకుని కూడా రాలగొట్టలేకపోయాడు వాలి. అలాంటిది ఆకుని రాలగొట్టడం కాదు, భింది, వాటిని ఛిద్రం చేసి ఛేదించి నా సంశయాన్ని మొత్తం కూడా నువ్వు పరిహారం చెయ్యి స్వామి అని సుగ్రీవుడు రామచంద్రుణ్ణి వేడుకుంటాడు. దానికి రామచంద్రుడు అలాగే కాని అని చెప్పి, శ్రుత్వాస్య వాక్యమవమృశ్య దితే సుతాంస్తాన్ ధాతుర్వరాద్ అఖిల పుంభిరభేద్య రూపాన్ బ్రహ్మత్వమాప్తుమచలం తపసి ప్రవృత్తాన్ ఏకేషుణ సపదితాన్ ప్రబిభేద రామః. శ్రుత్వాస్య వాక్యమవమృశ్య దితే సుతాంస్తాన్ ధాతుర్వరాదఖిల పుంభిరభేద్య రూపాన్ బ్రహ్మత్వమాప్తుమచలం తపసి ప్రవృత్తాన్ ఏకేషుణ సపదితాన్ ప్రబిభేద రామః. శ్రుత్వాస్య వాక్యం, సుగ్రీవుడు చెప్పిన మాటని విన్నాడు. వినగానే ఈ వృక్షాలు ఏమిటా అనేది రామచంద్రుడికి తెలుసు. అవి ఏవో సామాన్యమైన వృక్షాలు కావు. ఎందుకు అంటే సామాన్యమైన తాళ వృక్షాలకి అటువంటి సామర్థ్యం అనేది ఉండదు. అలాంటిది ఈ వృక్షాలకి ఇంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని అడిగితే, దితే స్తుతాంస్తాన్, దితిదేవి గారి పిల్లలు వాడు. అంతేకాకుండా ధాతురువరాత్, చతుర్ముఖ బ్రహ్మదేవుడి యొక్క వరము వలన అఖిల పుంభిర్ అభేద్య రూపాన్, ఎవరి చేతను కూడా భేదింపబడడానికి సాధ్యము లేనటువంటి గట్టి వృక్షాలై ఉన్నాయి ఇవి. ఈ రకంగా వృక్షాలుగా ఉండవలసిన కోరిక ఎందుకు కలిగింది వాళ్ళకి అని అడిగితే, అచలంగా ఉండాలి, ఒకచోట స్థిరంగా ఉంటే ధ్యానం అనేది కుదురుతుంది. కాబట్టి ఒకచోట స్థిరంగా ఉండేటటువంటిది అంటే వృక్షాలు. మనుషులు అంటే ఒకచోట స్థిరంగా ఉండరుగా, అటు ఇటు తిరుగుతారు. కాబట్టి ఒకచోట ఉంటూ తపస్సు చేయాలి అని వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ తపస్సుకి ఏమిటి ఉద్దేశం అని అడిగితే, బ్రహ్మత్వమాప్తుమచలం తపస్సు ప్రవృత్తాన్, బ్రహ్మదేవుడి పదవిని పొందాలి అనే కోరికతో వీళ్ళు తపస్సు అనేది చేస్తూ ఉన్నారు. 7 దైత్యదేవి గారి కుమారుడు. అలాంటి దైత్యులు లోకకంటకులుగా ఉన్నారు అని భావించి రామచంద్రుడు ఏకేషుణ, ఒకే ఒక బాణాన్ని ప్రయోగించి ఆ సమగ్రమైన వృక్షాల్ని సంపూర్ణంగాను కూడా ధ్వంసం చేసేశాడు.
కేవలం ఆకుల్ని రాలగొడితే చాలు, భేదనం చేస్తే చాలు అని అనుకున్నాడు సుగ్రీవుడు. కానీ ఆకుల్ని భేదనం చేసినంత మాత్రాన వాళ్ళు చావరుగా. వాళ్ళని సంహరించాలి అంటే సంపూర్ణంగాను కూడా వాళ్ళని ధ్వంసము చెయ్యాలి అనే భావనతో ఒకే ఒక బాణాన్ని ప్రయోగించి 7 వేరువేరుగా ఉండేటటువంటి ఆ సమగ్రమైన వృక్షాలని క్షణకాలంలో సర్వనాశనం చేసేశాడు భగవంతుడు. అది ఏమిటా ఆ ఘట్టం చాలా చక్కగా వర్ణన చేస్తారు మధ్వాచార్యులు వారు. అది రేపటి రోజు మనం తెలుసుకుందాం. ఇవాళకి ఇంతటితో ఆపుతాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.